ఆదిశేషి గారినిచ్చే ప్రెషర్. అసలు ఈ వైలేషన్ ప్రాబ్లం లేవదీసింది ఆయన. వారిని మీరు నేను చెయ్యాలంటే 50C ఇస్తేనే కుదురుతుంది. ఓ మంచి పని చేయడానికి కూడా 50 కోట్లు లంచం ఇవ్వాలా సార్? అందుకే నేను ముందే చెప్పాను కుదరదు సార్. ప్లీజ్ సార్ శివాజీ ఒక్క నిమిషం లాగా. దొంగ రాస్కల్స్. శివాజీ వీళ్లతో మాట్లాడి ప్రయోజనం లేదు. అడుగు ముందుకు వేశాం, ఇక తిరిగి వెనక్కి పోలేం. కరెక్ట్ గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు. అప్పో సొప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు శివాజీ. వెళ్దాం పదా. ఈ ఇంటి మొదటి డాక్యుమెంట్స్ ఇవ్వండి. మీరు అడిగిన లోన్ అమౌంట్కి ఇల్లు ఒకటే తాకట్టు పెడితే సరిపోదు సార్. ఇవిగో సార్ శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్. ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ, జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో. తొందరగా జరగాలి. హాయ్ ఉమాదేవి, హ్యాపీ దీపావళి. వచ్చేసారయ్యా, వచ్చేసారు. అమ్మమ్మ, ఆ వీరపులింగ్ గ్రూప్ మళ్ళీ వచ్చేసింది. అయితే వెళ్ళా తలిపి. అలాగలాగే. హాయ్, అమ్మా, వాళ్ళు లోపలే కూర్చున్నారమ్మా. హ్యాపీ దీపావళి. ఇదిగో ఆ రోజే మీకు మాకు రామ్ రామ్ అని చెప్పేశారు కదా, ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? పండగండి, మాకంటే ఎవరున్నారు? బంధువులు, ఫ్రెండ్స్, వియ్యాలు వారు అన్ని మీరేగా, తీసుకోండి. అందుకే అందరం కలిసి టపాసులు పిలిచి గారే నాటుకుడు కూర తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చాం. మీరు ఆశీర్వదించండి. రే మామా, పడరా కాళ్ళ మీద. దీపావళి మామూలు ప్లీజ్. మట్టి గట్ట ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు వచ్చేస్తానంటే మర్యాద కాదు. బాబు, హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఏంటి మళ్ళీ గంటేశాడా బుడంకాయ? రండి, మా ఇంటికి రండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి. నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. అక్కమ్మా, ఎక్కమ్మా, రండి. హ్యాపీ దీపావళి. రండి, మన ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం. చూపు చూడు. అయ్యో అమ్మా, చంపేశాడు. ఏమండి, అందరూ కలిసి గంగిరెద్దుల్లా గంతులేస్తున్నారండి. వాళ్ళు అక్కర్లేదనుకునేగా ఇంట్లోంచి బయటికి గంటేశావు. వాళ్ళు ఎట్టా వివరిస్తే మనకే. ఓయ్ బుడంకాయ, రావాయి బయటికి. ఏంటి మీరు ఇందాక గింటేశారు కదా, ఓసారి ఇలా వచ్చి చూడండి. ఇప్పుడు చూడు. నన్ను వదిలేదండి రోయ్. ఎంత బాగా ఇదేలా ఉంది? ఏమేవ్ వాడు మన కోసం తెచ్చిన టపాకాయలు ధర్మారావు గారిని తగలేస్తుంది. ఏమన్నారు? మనం వద్దనుకునేగా వాళ్ళని గెంటేసింది. రండి, గారెలు ఎదురు గాని. ఎవరదే? ఏ ధర్మం, ఏమిటా ఈ కుప్పిగంతులు? ఎందుకు నవ్వు? చుట్టుపక్కల ఏళ్లలో ఉండాలా వద్దా? ఇది నా ఇల్లయ్యా, నేను కుప్పిగింత వేస్తాను, స్ప్రే కొట్టుకుంటాను. నీకెందుకో పొడుచుకొచ్చింది. ఈ గొడవ మేము భరించడం, ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పాం. మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమంటానికి నువ్వెవడవయ్యా? వాళ్ళేవి మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఆహా, అందుక గెంటేసింది. ఏంటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, మీ ఇంటికి ఎందుకు రావడం? వాడు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా. ఇవాళ కొంచెం, రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఇలా చూడండి, వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి. మేము పరిచయంలో 2 కోర్సులు పూర్తి చేసాం. సీనియారిటీ మాకే ఉంది, వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో. రండి మన ఇంటికి వెళ్దాం. ఇందాక బయటికి గంటేశారు. తప్పేలేండి, రండి. ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం. ఇది పద్ధతి అంటే. ఏ ధర్మం, చెప్పవయ్యా. బాబు వెళ్ళండి, వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి. ఏదైనా గొడిగాడు అనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. అయ్యా, వస్తామయ్యా. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మేము ఇంతవరకు చూడలేదండి. మీరు చూపించిన అతి ప్రేమని, డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం. మీ మంచితనంతో అందరినీ గెలిచారు. మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. హ్యాపీ దీపావళి. నీ బుద్ధి చూపించావు అనంతరం.
కూర్చోండి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు. అది అప్పుడు మీరందరూ ఎందుకయ్యా నాకు? గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు, ప్రజల కోసం 4 మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు 1 or 2 అనుమతించాల్సి వస్తుంది. రే వేణు, ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు? వాడిచ్చిన 50s బాగా పనిచేస్తుందండి. మరి నేనిచ్చిన సీలన్నిటికీ నాకు ఏనా? మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు. మిగతా వాళ్ళని 4 డబ్బులు చూడనివ్వండి. ఆర్డర్ మార్చవన్నమాట. మార్చడం కుదరదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. జీవో కూడా పాస్ చేశాం. నిన్నే మార్చేస్తే, నీ గవర్నమెంట్ను కూలిస్తే, నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదా అనంతరావు? ఎంఆర్ఎస్ గారు, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి, ఎంత ఖర్చైనా సరే. హాయ్ ఏమండి, జాతకాలు చూసారా? ఎప్పుడు వివాహం? వివాహమా? ఎవరన్నారు? ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు? జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న. వచ్చారు, పరిచయం పెంచుకున్నారు, మన ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. వివాహం అనేది వేరు. కంజర ఎంత అండి? యో, ఇక్కడ కంజరాల అమ్మరాయ. ఆగండి. ఏంటండి నెత్తి మీద బండేశారు? వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం. అవి మనకంతగా సరిపోలేదు. అది కాంచీపురం కంజరానే కదండి? కాదు, కుంభకోణం కుంజిరా. ఏ పొంతన సరిపోలేదు చెప్పండి. వద్దండి, చెప్తే బాధపడతారు. ఐ వాంట్ టు సీ ద మేనేజర్. చెప్పబోతేనే బాధపడతాను. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. చేయి చాపండి. అర్థమైందా? యా, ఇది మగ చెయ్యి, ఇది ఆడ చెయ్యి. అయ్యో, ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. ఎవరిని పట్టుకు నలుపు అంటున్నావు? యావత్ భారతం భగ్గున మండిపోతుంది. కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, ద్రాక్ష నలుపు, అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషికున్న కనుగుడ్డే నలుపు. నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను. మన రాష్ట్రంలో 2 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. 1 బలుపు, 2 నలుపు. బహిరంగ క్షమాపణ అడుగుతావా? అడగవా? అడుగు. కూల్. చూడండి, మిమ్మల్ని చూస్తే రంగే ప్రధాన కారణం అనిపించట్లేదు. వేరే ఏదో కారణం ఏంటది చెప్పండి. అదేం కాదండి, ఇదిగో ఇదే కారణం. షాపులు పగలగొట్టండి రా, బస్సులు కాల్చండి, ఇవి తీసి మమ్మల్ని తగలబెట్టండి రా. కస్టమర్లు పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? కస్టమర్లు రే మామా, తను చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. మేడం కంజరా. హలో మేడం, మీరు తెలుపు, నేను నలుపు, అదేగా సమస్య? నేను తెల్లగా మారి చూపిస్తా. నువ్వు తెల్లగా ఎలా మారుతావు? కావాలంటే తనకి తారు పూసి నల్లగా మారుతావా? తెల్లగా మారి చూపిద్దాం. మీకేం కావాలంటారు? ఫేర్ అండ్ లవ్లీ. ఓ లారీడు కొనాలి కదరా. రే మామా, రే మామా, రే మామా, ఏంట్రా ఒళ్ళంతా దొరద పుడుతుంది? అదే, నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేశా. ఏంటమ్మా అలా చిలకరిస్తావు? కుంకుమ పువ్వు అంత వేయకూడదురా. అయ్యో, మొత్తం తాగేకురా, కడుపులో గిడుపులో తిప్పేస్తుంది. స్టీల్ బాడీ ఏం కాదు. ఏమైంది శివాజీ? ఫోన్ వచ్చింది. ఏంటి శివాజీ, ఏమైంది? పిండేసింది. ఏంటా నడక? వెళ్ళి తొందరగా పనులు కానివ్వండి. భయపడకడమ్మా, మన ఏది మనే. ఎండలో ఒళ్ళు కందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే.
ఆంటీ వాళ్ళు వచ్చేస్తారు. శివాజీ అయ్యో 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 ఇదేంటి శివాజీ ఒకే ఒక్కటి సినిమాలో బురదలో దూకిన అర్జున్లా తయారయ్యావు. ముల్తానా మట్టి నేచురల్ థెరపీ కడుక్కొచ్చారంటే ఏం బాలేదు, ఏదో ఫోటో నెగటివ్ లా ఉన్నారు. ఏంటి ఎగతాళా? నల్లగా ఉన్నారు, కష్టపడి తెల్లగా మరుస్తూ బాగలేదంటారేంటి? మీ దగ్గర నాకు నచ్చిందా నలిపేనండి. ఇదేదో తెచ్చి పెట్టుకున్నట్టు. అమ్మయ్య బ్రతికిపోయావరా.